దిల్ రాజు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు ఏది చేసినా సంచలనమే. తాను నిర్మించే సినిమాల దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అంతా ట్రెండ్కి తగ్గట్టుగా మలుచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో కొత్త టెక్నాలజీలను పరిచయం చేయడంలో కూడా ఎప్పుడూ ముందుంటారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన శైలిలో సరికొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సినీ పరిశ్రమలో కొత్త ట్రెండ్ మొదలు పెట్టబోతున్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఈ ప్రముఖ నిర్మాత ఈసారి ఒక సినిమాతో కాదు, ఏకంగా ఒక కొత్త టెక్నాలజీ సంస్థను ప్రారంభించేందుకు రంగంలోకి దిగారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని ముందుకు తీసుకువెళ్లే లక్ష్యంతో ఆయన తీసుకున్న ఈ అడుగు పరిశ్రమ మొత్తానికి మార్గదర్శకంగా నిలవనుంది. ప్రపంచ స్థాయి మేధస్సుతో పనిచేస్తున్న క్వాంటమ్ ఏఐ గ్లోబల్ అనే సంస్థతో కలిసి దిల్ రాజు ఈ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఉండబోతోంది. ఎంటర్టైన్మెంట్ రంగం కోసం ప్రత్యేకంగా రూపొందించే టూల్స్ ను అభివృద్ధి చేయాలనే దిశగా ఇది ముందుకు సాగుతుంది. సినిమా ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు కూడా ఎడిటింగ్, డబ్బింగ్, విజువల్స్, విఎఫ్ఎక్స్ వంటి విభాగాల్లో ఆధునిక టెక్నాలజీతో మార్పులు తెచ్చే ప్రయత్నం ఇది. ఈ ప్రతిష్టాత్మక ఎకోసిస్టమ్ ను ఏఏ స్టూడియోస్ అనే ప్రత్యేక బ్రాండ్ గా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంస్థను మే 4న అధికారికంగా ప్రారంభించబోతున్నారు. లైట్స్, కెమెరా, ఇంటెలిజెన్స్ అనే క్యాప్షన్ తో పోస్టర్ విడుదల చేయడంతో ఇది సినిమాలో టెక్నాలజీ వినియోగాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లబోతుందనే అంచనాలైతే ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు మనం చూసిన ట్రెడిషనల్ మూవీ మేకింగ్ పద్ధతులన్నీ కూడా ఇది పూర్తిగా మార్చేస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక కొత్త ప్రయత్నం వెనుక ఉన్న విజన్ను వివరించేందుకు దిల్ రాజు ఒక స్పెషల్ వీడియో విడుదల చేశారు. 1913లో మొదటి సినిమాతో భారతదేశం వెండి తెరపై ప్రేమలో పడిందని గుర్తు చేశారు. ఇప్పుడు 2025లో ఆ ప్రేమను ఇంటెలిజెన్స్ తో కలిపి మరో విప్లవానికి నాంది పలుకుతున్నామని తెలిపారు. 1931లో తొలి టాకీ చిత్రం నుంచి 1995లో విఎఫ్ఎక్స్ సినిమాల వరకు ఇండియన్ సినిమా చేసిన ప్రయాణాన్ని చూపిస్తూ ఏ స్టూడియోస్ దీని తర్వాతి దశ అని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రీ లాంచ్ వీడియోలో బాహుబలి, ఆదిపురుష్, పుష్ప వంటి హై టెక్నికల్ సినిమాలను చూపిస్తూ రాబోయే సినిమాలకు మరింత హై అండ్ టెక్నాలజీ అందుబాటులోకి రానుందని సూచించారు. ఒక ప్రముఖ నిర్మాణ చేతిలో ఒక విజువల్ టేక్ బ్రాండ్ ఏర్పడటం ఇండియా సినిమా చరిత్రలోనే ఇదే తొలిసారి. ఇది భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే చారిత్రక ప్రయత్నంగా కూడా భావిస్తున్నారు. మారుతున్న ప్రపంచంలో టెక్నాలజీ అంచులను వెంబడిస్తూ సినిమాకు కొత్త రూపాన్ని అందించేందుకు ఈ ప్రయత్నం ఎంతటి విప్లవాత్మకంగా మారుతుందో చూడాలి మరి.